నీటితో పాటు బంగారం ప్రవహించే నది. అక్కడికి వెళ్తే ధనవంతులు అవడం పక్కా. ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒడిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశం నదులకు పుట్టినిల్లుగా పిలుస్తారు. అంతేకాదు, నదిని మన దేశంలో నదిమా తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఇకపోతే ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఒక చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నదిలో నీళ్లతో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని మీకు తెలుసా? అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. భారతదేశంలోని ఈ నదిలో కోట్ల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నాయి. నీటిలో బంగారం ప్రవహిస్తుంది. రోజు అక్కడి ప్రజలు బంగారం కోసం నీటిని జల్లెడ పడుతుంటారు. స్వర్ణరేఖ నది లేదా గోల్డెన్ రివర్ ఇది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి జార్ఖండ్లో ప్రవహిస్తుంది. ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ఇది ముఖ్యమైన ఆదాయ వనరు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకి వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరిస్తుంటారు. స్వర్ణరేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి 16 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుంచి వస్తుందనేది నేటికి అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. For more videos like this, subscribe Big TV channel.